ఈరోజు ఆదివారం సందర్భంగా క్రీస్తు సన్నిధిలో ప్రభువారిని ఫ్లెక్సీ కట్టలేదండి. ఎందుకు కట్టలేదంటే నిన్న బరిగొడ్లు వచ్చేసి ఆ కర్రలను పొడిచి కింద పడేసినాయి. అందుకని కింద పడేసి తొక్కేసినాయి. అందుకని ఫ్లెక్సీ కట్టడానికి వీలుబాట్లేదు. అందుకే ఫ్లెక్సీ కట్టకుండానే దేవుడిని ఈరోజు మనం ఆరాధించుకోవచ్చు. ఇంకో ముఖ్య సంగతి, సంతోషకరమైన ఆనందకరమైన సంగతి, రేపు సోమవారం 1వ తారీఖు సెప్టెంబరు క్రీస్తు సన్నిధిలో రేకులు చుట్టూ, ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ, ఈ స్థలం చుట్టూ రేకులు పరుస్తున్నాము. చాలా 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 సంతోషంగా ఉంది. నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషం. చాలా ఆనందంగా ఉంది. నా దేవుడి సన్నిధిలో పని జరుగుతుంది. నా దేవుడి స్థలంలో డిస్టర్బెన్స్ లేకుండా, బాత్రూమ్ కూర్చునే వాళ్ళు రాకుండా, బర్రెలు రాకుండా, నా దేవుడిని మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఈ చుట్టూ రేకులు వేస్తున్నామండి. రేపు ఎవరైనా దేవుని పరిచర్య చేయాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. పరిచర్యలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే క్రీస్తు సన్నిధి ఈరోజు మొదలు పెడుతున్న ఇక్కడ క్రీస్తు సన్నిధి ఎంతగా విస్తరించిందంటే, ఇసుక వేస్తే రాలనన్ని ఆత్మలు దేవుడు ఇక్కడ రప్పించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సన్నిధి వెళ్ళబోతుంది. ఆ అదృష్టం ఇంకొకటి ఏంటంటే, క్రీస్తు సన్నిధి మొట్టమొదటి సన్నిధి ఇదే. మొట్టమొదటి సన్నిధికి మీరు పరిచర్యలో పాల్గొనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి పరిచర్యలో పాల్గొనండి. చాలా చాలా అదృష్టం. ఎందుకంటే త్వరలో దేవదూతలు కూడా ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వస్తారు. ఖచ్చితంగా వస్తారు దేవదూతలు కూడా. దేవదూతలు వచ్చి ప్రతిరోజు ఇక్కడ ఆరాధన చేసుకునే విధంగా ప్రభువారు దేవదూతలను పంపిస్తారు. ఆ అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా దేవుని పరిచర్యలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, పరిచర్యలో పాల్గొనండి. రేపు రేకులు వేస్తారు. రేపు ఎల్లుండు అంటే సోమ, మంగళ, బుధ 3 రోజులు పని ఉండిద్ది. మీరు ఎవరైనా పరిచర్యలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా పాల్గొనండి. ఆ ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉండిద్ది. నేను ఇది మాత్రం చెప్పగలను. మీకు ఒక రోజు వృధా అవ్వచ్చు, కానీ ఆ వృధా అయిన రోజుని ప్రభువారు ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తాడో మీరే చూస్తారు. నేను చెప్పను, మీరే చూస్తారు. ప్లస్ దీని గురించి ప్రార్థనలో పెట్టండి. మీరు డబ్బులు ఇవ్వైనా పర్లేదు.